హైడ్రాకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ రోడ్డెక్కింది. బహదూర్పుర ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగింది. మూసీ బాధితులతో కలిసి ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళన చేశారు. పేదల ఇళ్లకిచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న ఎంఐఎం కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. రివర్ బెడ్ తో పాటు బఫర్ జోన్స్ లో నిర్మించారంటూ ఇండ్లకు మార్కింగ్ చేశారు. దీంతో మూసీ బాధితులు ఆందోళనకు దిగారు. హైడ్రా నోటీసులు ఇచ్చినా ఓవైసీ బ్రదర్స్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జనాల ఆగ్రహంతో ఎంఐఎం కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొట్టమొదటిసారి పాత బస్తీలో ఎంఐఎం పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఈ రోజు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కిషన్ బాగ్ ప్రాంగణంలో స్థానికులతో పాటు ఎంఐఎం నాయకులు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అయినటువంటి కిషన్ బాగ్ హుసేన్ బాషా, దూద్బోలి కార్పొరేటర్ గా ఉన్నటువంటి మొహమ్మద్ సలీం, రామ్నాథ్పూర్ చెందినటువంటి మహమ్మద్ ఖాదర్, సులేమాన్ నగర్ చెందినటువంటి కార్పొరేటర్ నవాజ్, వీరందరూ కూడా స్థానిక ప్రజలతో కలిసి ఈ రోజు కిషన్ బాగ్ లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందుగా నిరసన తెలియజేయడానికి వెళ్తూ ఉండగా అక్కడ పెద్ద మొత్తంలో ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కార్యాలయం పైన ఏదైనా దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని మార్గ మధ్యంలోనే నలుగురి కార్పొరేటర్లతో పాటు ఆందోళనకు సిద్ధమైనటువంటి స్థానికులందరినీ కూడా బహదూర్పుర పోలీసులంతా కూడా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మొట్టమొదటిసారి ఎంఐఎం చీఫ్ తర్వాత చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కి ఇచ్చినటువంటి నోటీసులపై స్పందించినటువంటి ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం నాయకులు ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతం చుట్టువైపుగా ఉన్నటువంటి భవనాలని కూల్చేస్తారనడంతో కార్పొరేటర్లంతా కూడా ఏకమై ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడంతో ఈ ఇష్యూ ఒక్కసారి మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో మేము హైడ్రా తరఫున నిరసనలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దీక్షని ప్రారంభిస్తాము. అది కూడా ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలోనే బైఠాయిస్తాము. అక్కడ ప్రతి ఒక్కరూ రావాల్సిందే. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దానికి మద్దతు తెలియజేస్తూ పెద్ద మొత్తంలో ఈ దీక్షను సస్పెండ్ చేయాలని కూడా ఎంఐఎం నాయకులు ఈ రోజు పిలుపునివ్వడంతో వీటికి అనుమతి లేకపోవడంతో పోలీసులు వీరందరినీ కూడా అడ్డుకొని వీరందరినీ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ తరలించడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.